అక్క చేతికి నమస్కారం. మంచిది భోజన గెలిపించి ఏదైనా పనివాడ కానీ మమ్మల్ని అడుగు నేను ఖచ్చితంగా నిలబడి పనిచేస్తున్నారా వాషిట్లో ఎప్పుడన్నా కావాలంటే నేను చేస్తాను. ఎందుకంటే అన్న బీసీ నాయకుడు ఆమె చూడు మనం మళ్ళీ అడగచ్చు. ఇప్పుడు 2 నెలలకు మళ్ళీ ఒకటేనా అంతమంది చేతి గుర్తు కేవలం వేలు వాళ్ళ ఎప్పుడు కానీ చేతి గుర్తుకు పోతే చేతులు ఇప్పుడు బస్సు అరే ఏమైతుంది రెండు కలిపి చేతి గుర్తుకు బస్సు రిపేర్ చేసుకుని ఇప్పుడు ఏం కాదు చేతి గుర్తు ఒక్కసారి అవకాశం ఓటు మాట్లాడి ఆరకర్తి ఎందుకు మాడేది ఎట్లా అనుకుంటున్నా బజార్లోనే ఇవేంటి తిరుగుతున్నావు కాంబార్ రోడ్కే బాగా చేస్తే
మన ఓటు చేతి గుర్తుకి మన ఓటు చేతి గుర్తుకు ఓటేద్దాం. కళల భూమసాయాన్ని 2వ వార్డు కౌన్సిలర్ గా గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కుంగిరెడ్డి రాములు గారి నాయకత్వం వర్ధ ఈరోజు కొరుట్ల 2వ వార్డు లోపల బై ఎలక్షన్ జరుగుతుందని మన కొట్ల రాష్ట్ర ప్రజలకు కానీ 2వ వార్డు ప్రజలకు కానీ పేరు పేరున నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనం చేస్తూ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కళల భూమసాయన్న గారిని ఈరోజు మా అధిష్టానం బీ ఫామ్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. మా భూమసాయన్న గారు బీసీ నాయకులు, అదేవిధంగా డివిజన్లో అందరికంటే ముందుండి అన్ని విషయాల్లో ఇక్కడ డివిజన్ స్థాయి మన చైర్మన్ చిన్నవిశ్వనాథన్ గారి అధ్యయనంలో కూడా ఏ విధమైన ఆదేశాలు ఇస్తే ఆ విధమైన ఆదేశాలతో మేము డివిజన్ గురించి పోరాడడం జరిగింది. నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని నేను ఇప్పుడు ఈ ప్రచారంలో అడగడం జరుగుతుంది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఆనాడు మా సీఎం కేసీఆర్ గారు కొరుట్లలో డివిజన్ ఆల్రెడీ పేరుని ప్రతిపాదించి పేపర్లో వచ్చినాక మీరు అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు కానీ, అదేవిధంగా బాల్క సుమన్ గారు కానీ, అదేవిధంగా మీరు వెళ్ళి సీఎం కేసీఆర్ దగ్గర తన అన్నప్పుడు రైకల్ మండలం కానీ, రత్నాపూర్ మండలం కానీ, మల్లాపూర్, మెట్పల్లి మొత్తం కలిపి మధ్యలో ఉన్న కొరుట్ల అదే నియోజకవర్గ స్థాయి కొరుట్ల కాబట్టి కొరుట్లకు ఎంతో చరిత్ర ఉన్న కొరుట్ల కాబట్టి నేను కొరుట్లను డిసైడ్ చేసినాను. సీఎం అంటే మీరు సీఎం కాళ్ళ మీద పడి నాకు కొరుట్ల మునిగిపోయినా సరే నాకు మెట్పల్లి అవసరం, మెట్పల్లికే ఇయ్యూరని చెప్పి మీరు రాత్రికి రాత్రి మెట్పల్లి పేరుని కొరుట్ల పేరును జరిపి మెట్పల్లి పేరుని ప్రతిపాదించి మెట్పల్లికి డివిజన్ ఇప్పించి మీరు కొరుట్ల ప్రజలకు అన్యాయం చేశారని ప్రజలందరికీ తెలుసు. మీరు ఇక్కడ కొట్టలో ఓటు హక్కే నైతిక హక్కు మీకు టీఆర్ఎస్ పార్టీకి లేదని, అదేవిధంగా మా కళల భూమసాయన్న గారిని భారీ మెజార్టీతో మా 2వ వార్డు ప్రజలు గెలిపించి మీ టీఆర్ఎస్ పార్టీకి మేము ఖచ్చితంగా ఇప్పుడు కొట్లలో జెండా ఎగరేసి మేము గుణపాఠం చెప్తామని. అదేవిధంగా మీరు అంటున్నారు ఈరోజు మొన్న వచ్చి మీరు పిచ్చి పరాపరం చేసిరు. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఎవరైనా చనిపోతే వారికి మేము ఇచ్చిన ఘనత, వాళ్ళ ఇంటి వారికి ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. కానీ ఆ ఘనతని బ్రేక్ చేసింది మీ టీఆర్ఎస్ పార్టీ, మీ కేసీఆర్ మీరని, అది కూడా మీరు తెలియని పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారని ఇలా నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుందని చెప్తున్నాను. మొన్న పాలేరు ఎన్నికల్లో కానీ, అదేవిధంగా నారాయణఖేడ్ ఎన్నికల్లో కానీ అప్పుడు కూడా ఆడిబిడ్డలే ఉన్నారని మీరు ఆలోచించకుండా, మీరు ఆనాడు ఎమ్మెల్యేను ఏకగ్రీవం చేయకుండా మీరు ఈ పరిస్థితి తీసుకొచ్చిన పాపాన మీదే అని మేము ఈ ప్రచారం ముఖంగా చెప్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఎక్కడైనా సరే మీ బలమే ఉన్నప్పుడు మీరు ఈ ఆడిబిడ్డని మీరు నామినేటెడ్ పోస్ట్ ఆర్టీసీలో కానీ ఎలక్ట్రిసిటీలో కానీ ఇచ్చి మీరు ఆమెకు న్యాయం చేసేది ఉండే. కానీ మీరు కొరుట్ల ప్రజలని ఎప్పుడైనా సరే చిన్న చూపు చూస్తూనే ఈరోజు కూడా అదేవిధంగా పాపం ఆ ఆడిబిడ్డని మీరు రోడ్డు పాలన పరిస్థితి చేసిన ఘనత మీకే దక్కుతుందని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కొరుట్ల ప్రజలు డివిజన్నే కాకుండా 100 పడకల ఆసుపత్రిని కూడా తీసుకుపోయిన ఘనత మీదే అని, అదేవిధంగా అంబులెన్స్ కూడా తీసుకుపోయిన పరిస్థితి మీదే అని, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేని కొరుట్ల ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా
పీజీ టు కేజీ కాలేజ్ కూడా తెచ్చుకున్న ఘనత మా కొమరెడ్డి రాములు సార్ గారిని ఈ కొమరెడ్డి రాములు గారు సార్ గారు ఇచ్చిన మా అభ్యర్థిని 2వ వార్డు ప్రజలు ఘన విజయానికి వారి అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని మేము మళ్ళొకసారి 2వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున ప్రాధాన్యత చేస్తూ చేతి గుర్తు ఓటేసి భూమిసాయి గారిని గెలిపించారు. ఈ 2వ వార్డు ఉప ఎన్నిక గంధ రాజనరసింహారావు గారి ఆకస్మిక మృతి కారణంగా ఏర్పడినటువంటి ఖాళీని పట్టించడానికి ఈరోజు ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలకు ముందు పూర్వపరాలు మరి ఇక్కడ అయితే గంధరాజు గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి వెళ్ళి భార్య కానీ ఇంకా ఉంటే మనం అందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పేటువంటి రెవెన్యూ డివిజన్ సాధన సమితి వైపున ఆనాడు వారికి గంధరాజు రాజు గారికి శ్రద్ధాంజలి ఘటించిన సందర్భంలో మనందరం కూడా నిర్ణయం చేసినాం. కానీ ఈ యొక్క ఏకగ్రీవం కావడానికి చేయడానికి స్థానిక శాసనసభ్యులు అసలే చోటు ఇవ్వలేదు. ఆయన ఆల్ పార్టీని పిలిచి అయితే రెవెన్యూ డివిజన్ సాధన సమితిని పిలిచి ఆయన యొక్క అభిప్రాయం చెప్పి మా అభిప్రాయం తీసుకొని ఏకగ్రీవానికి చేసే అవసరం ఉంది. కానీ స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు ఎలాంటి చొరవ ఇవ్వకుండా ఇలాంటి చర్చలు కొనసాగించకుండా ఏకపక్షంగా వ్యవహరించి ఆ కుటుంబం నుంచి వారి భార్యను మరి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మేము అభ్యర్థిని మేము దూషించడం లేదు, అభ్యర్థిని మేము కాదు. ఇవల్ల అనివార్య పరిస్థితులలో ఎమ్మెల్యే గారి ఒంటెత్తు పోకడకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాలా భూమిసాయి గారికి మేము సపోర్ట్ ఇస్తున్నాం. ఈ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నిర్ణయం మేరకు మేము ఇవాళ వారి గెలుపుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కోర్టులకు వెన్నుపోటు ఓడిసిండు. రెవెన్యూ డివిజన్ సాధనలో రెవెన్యూ డివిజన్ పోవడంలో నోటు కాడికి వచ్చిన బుక్కను మరి తీసివేయడంలో ప్రధాన పాత్రదారుడు ప్రధాన సూత్రధారుడు ఇవాళ కోర్టులకు ఓట్లాడేటువంటి హక్కు లేనటువంటి వ్యక్తి అయినా ప్రజలు గమనించాలా. ఇవాళ కోర్టులకు ఒక దెబ్బ, ఒక మన ప్రజలకు మన భవిష్యత్తుకు ఒక దెబ్బ వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు వారిని మనము నిలదీసాల్సిన అవసరం ఉంది. మనము ఈరోజు ఇక్కడ కళాల భూమిసాయి గారు వారిని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ యొక్క కోర్టుల పరిస్థితిని మొత్తం సమీక్షించిన తర్వాత భూమిసాయి గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారికి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 2వ వార్డు ప్రజలారా ఒకసారి ఆలోచన చేసి మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకోండి. రేపు వార్డు అభివృద్ధికి వారు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాడు. మీరు మీ యొక్క అమూల్యమైన ఓటును కళాల భూమిసాయి గారి గుర్తు హస్తం గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తానని చెప్పని కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ వైపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే కోట్ల ప్రజల ఆలోచన చేయండి. ఇవాళ కోట్ల ఎందుకు మరి దెబ్బతిన్నది, కోట్ల ఎందుకు ఇవాళ రెవెన్యూ డివిజన్ కాకుండా అయినది, ఎవరు కారకులో ఆ కారకులను నిలదీయుంది. మీరు నిలదీసి నిజాన్ని ప్రజలకు చెప్పి మీ వంతు సహకారాలు కళాల భూమిసాయి గారికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అందరికీ 2వ వార్డు ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, తాతలకు అందరికీ నా ధన్యవాదాలు. మీరు నన్ను అధిక మెజార్టీతో 2వ వార్డులో గెలిపించుకొని నన్ను గెలిచిన తర్వాత నిలదీసి ఏ పని కావాలన్నా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పని చేయాలన్నా కానీ మేము అనుకూలంగా ఉన్నాం. మనకు కావాల్సింది ఏంది, వాటర్ కానీ ఏది అయినా కానీ అందుబాటులో నేను నిలబడి మీకు సేవ చేయాలని నేను అనుకున్నా. తప్పకుండా మీరు అధిక మెజార్టీతో గెలిపించి మీరు అందరూ కలిసి 2వ వార్డు ప్రజలు అందరూ గమనించి ఏంటంటే ఇవాళ మరి పని చేసేటోని ముంగట పెట్టుకొని గెలిపించుకోవాలి. పని చేయని వాళ్ళను ముంగట పెట్టుకొని గెలిపించుకొని బాధపడకుండా. నేను ఒక బీసీ నాయకుడిని, బీసీ మనిషిని. అందుకే అందరూ మనం బీసీలం కాబట్టి అందరూ దయచేసి నాకు అధిక మెజార్టీతోటి ఓట్లు వేసి గెలిపించి ఖచ్చితంగా నాతోటి మీరు పని చేయించుకుంటారు, మీ సేవ చేయించుకుంటారని నేను
తప్పకుండా ఆశిస్తున్నా. మీ అందరికీ నా ధన్యవాదాలు, మీ అందరికీ నా నమస్కారం.